తొలి కిరణం టీవీ. గ్రామీణ ప్రాంతంలో మా చెల్లెలు శారద చెప్పింది. ఏమని చెప్పింది? ఎందుకు పార్టీ మారుతున్నాం అంటే, నేను మళ్ళీ వస్తాను ఒక ఆయన అంటాడు. మళ్ళీ ఎందుకు వస్తావు అబ్బాయి? మళ్ళీ వస్తా, మళ్ళీ పోయినోడు మళ్ళీ వచ్చిండు ఎవడన్నా? ఇంతకుముందు చాలా మంది పోయి ఎవడన్నా వచ్చిండా? మళ్ళీ వస్తే రాణించే పరిస్థితి లేదు. నేను చెప్తున్నా, ఎవరైనా పార్టీ మారాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మాకే సరిగా లేదు, నువ్వు వచ్చి ఏం చేస్తావు ఆయన ఇక్కడ ఉదయం ఆయన దండం పెడుతుంది. ఏదైనా పార్టీ మారాలంటే రాడపై మా పార్టీలో బాగుంటుంది, మా మంచి పని చేస్తామని చెప్పి పిలుస్తారు. కానీ ఎవరైనా పార్టీ మారదామని అనుకుంటే రాత్రి అనుకుంటే పొద్దున్నే ఫోన్లు వస్తున్నాయి. నువ్వు జైన్ అవుతున్నావు ఎందుకు వస్తున్నావు బాయ్? మేమే మీ దాంట్లోకి వస్తాం అనుకుంటున్నాం, మీరు మా దాంట్లోకి ఎందుకు వస్తున్నారని చెప్పి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు అంటారంటే వాళ్ళకి తెలుసు మేము ఉండేది ఎంత. ఇంకా 2 ఏళ్ళే, మీరు 10 ఏళ్ళు ఉంటారు నాయన, అక్కడే ఉండండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, మీరు అక్కడే ఉండండి ఆయన. మాలాగా వచ్చి మీరెందుకు తిట్లు పడతారు? మేమే తిట్లు పడుతున్నాం. కాంగ్రెస్ పేరు చెప్పాలంటే భయపడతాం. ఏ పార్టీలు అంటే కాంగ్రెస్ పేరు చెప్తారు వాడు తుని అవ్వని తింటారు వాళ్ళు. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీలకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మీరు 2 నిమిషాలు ఒకరు ఏదో ఆవేశంతో చిన్న చిన్న పనుల కొరకు నా బిల్లు రాలేదనో, నాకేదో ఇబ్బంది పెడుతున్నానో, నీ వ్యాపారంలో ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి మబ్బు చూపితే ఏడిపోతానే. మళ్ళీ మన అధికారం 2 ఏళ్ళ నీ భూమి గుంజుకున్నాడు అనుకో, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మన భూమి మనకు రాదా? బాధతో నడుచుకుంటే నీ భూమి ఇంటికి వస్తుంది. నీకు జరిగిన నష్టాన్ని అంతకు 3 ఇంతలుగా మీకు నేను ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. కానీ చిన్న చిన్న ప్రలోభాలకు లొంగమాకండి, చిన్న చిన్న ప్రలోభాలను నమ్మమాకండి. పార్టీని గట్టిగా పనిచేయండి.